గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిందండి. 7 PM స్టార్ట్ అయింది. 10:30 కల్లా ఎండ్ అయింది. హోస్ట్ వచ్చి నాగార్జున గారు వచ్చారు. హౌస్ మొత్తం చూపించారు. నేచర్తో నిండిపోయిందండి హౌస్ అంతా. ఫ్లవర్స్, బర్డ్స్, ట్రీస్, గార్డెన్లో బుల్ ఫైట్ చూపించారు. సింబాలిక్గా అక్కడే ఫైట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఇన్ఫినిటీ రూము, రెస్ట్ రూమ్లో ఏడుపులు ఉంటాయని చెప్పని అక్కడ క్రొకడైల్ చూపించారు. గోల్డెన్ రూమ్ వచ్చి జిరాఫీ రూమ్గా అక్కడ స్ట్రాటజీస్ ప్లే చేస్తారు కాబట్టి అని గోల్డెన్ రూమ్ని జిరాఫీ రూమ్ని చూపించారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి లైన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పారు. వీకెండ్లో పిల్లి ఎవరో పులి ఎవరో నాగార్జున గారు చెప్తారట ఎవ్రీ వీకెండ్. పీకాక్ రూమ్లోకి స్ట్రెంత్ ఉన్న వాళ్ళు వస్తారు. జీబ్రా రూమ్లోకి ఎవరికి లొంగని వాళ్ళు వస్తారు. కిచెన్లో మంకీస్ని చూపించారు సింబాలిక్గా. నిజాయితీగా చెప్పాలంటే కన్సెషన్ రూమ్కి ఎవరు నిజం చెప్పాలంటే కన్సెషన్ రూమ్కి వస్తారని హౌస్ మొత్తం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, మొత్తం పేస్గా వస్తారని చెప్పారు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి యాష్మి గౌడ అండి. తను డ్యాన్స్తో స్టార్ట్ చేసింది. తనది లవ్ మ్యారేజ్ చేసుకుంటుందంట. ఆల్రెడీ బ్రేకప్ అయిందని చెప్పింది. తనకి అన్లిమిటెడ్గా ఏం కావాలని నాగ్ సార్ గారు అడిగితే బిర్యానీ కావాలని చెప్పింది. బిర్యానీ మొత్తం 5 రకాల బిర్యానీలు నాగ్ సార్ తెప్పించారు. 5 రకాల బిర్యానీలు కళ్ళకి గంటలు కట్టి ఏ బిర్యానీ ఏదో చెప్పమని చెప్పారు. దాంట్లో తను ఫెయిల్ అయింది. చెప్పమంటే ఫెయిల్ అయింది. తను అలా ఫస్ట్ కంటెస్టెంట్ అయింది. తన్ని హౌస్లోకి పంపించలేదు. తను వెళ్తుండగా ఒకసారి ఆగమన్నారు. తను షాక్ తిందనమాట. షాక్ తిని ఏంటా అంటే మీ అందరినీ పేస్గా పంపిస్తున్నాం మేము, నువ్వు అక్కడ పక్కన రూమ్లో ఉండమ్మా, మళ్ళీ నీకు ఇంకొకరిని వస్తే అక్కడ 3 బ్లాక్స్ చూపిస్తున్నారు. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ చూపిస్తున్నారు. వాటిలో నీకు నచ్చింది ఒకటి తీసుకోమంటే తను ఒక కలర్ తీసుకుంది. తర్వాత సెకండ్ కంటెస్టెంట్గా నిఖిల్ వచ్చాడు. అతను డ్యాన్స్ చేస్తూ వచ్చాడు. అతను యాక్టర్, మనకు తెలిసిన యాక్టర్ అండి, టీవీ యాక్టర్. తనకి కూడా ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయంట. తను ప్రస్తుతం సింగిల్. అమ్మ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. కన్నడలో 2 మూవీస్లో హీరోగా చేశాడంట. తనకి విలన్ క్యారెక్టర్స్ చేయాలని కోరిక, డాన్సర్ అవ్వాలని కోరిక అని చెప్పాడు. తనకి అన్లిమిటెడ్గా మనశ్శాంతి కావాలి అని చెప్పాడు హౌస్లో. ఇలా ఫస్ట్ పేరు వచ్చి నిఖిల్ అండ్ యాష్మి గౌడ ఇద్దరు కలిసి ఫస్ట్ పేరు అండి. వీళ్ళిద్దరు అన్మ్యారీడ్. తర్వాత థర్డ్ కంటెస్టెంట్ వచ్చి అభయ్ అండి. అతనిది ఏవీ చూపించారు. యాక్టర్ ప్లస్ డైరెక్టర్. పెళ్లి చూపులు మూవీ ఫేమ్ అతనండి. ఇతనిది చాలా ఎమోషనల్ స్టోరీ. 12 years మూవీ ఆఫర్స్ ఏమి రాకపోతే తనే సొంతంగా ఓ మూవీ తీశాడంట. ఆ మూవీ తన ఫాదర్ చూసిన తర్వాత నెక్స్ట్ వీకే ఆయన పోయారు అని చెప్పారు. అలా సొంత సినిమా తర్వాత రిలీజ్ అయిందని చెప్పారు. ఇప్పుడు దీంతో తనకి ఫేమ్ కావాలి అని తనకి బిగ్ బాస్ వల్ల ఫేమ్ వస్తుందని వచ్చానని చెప్పారు. అన్లిమిటెడ్గా తనకి టీ కావాలని చెప్పారు. తర్వాత 4th కంటెస్టెంట్గా ప్రేరణ వచ్చిందండి. తను టీవీ యాక్ట్రెస్ మంచి సాంగ్తో వచ్చింది, డ్యాన్స్ చేస్తూ. యాక్ట్రెస్గా స్పోర్ట్స్ పర్సన్, అన్ని గేమ్స్లో కూడా. తనకి రష్మిక మందన తన రూమ్మేట్ను తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది. నాకు సార్లు అడిగారు తనకు మ్యారేజ్ అయిందని చెప్పింది. తన హస్బెండ్ వచ్చి శ్రీపాద్. తన హస్బెండ్కి తనకి మధ్య ఉన్న కోఇన్సిడెన్స్ తెలుసుకోవాలని ఒక బోర్డు తెప్పించి తన హస్బెండ్ చెప్పిన ఆన్సర్స్ తను ఇద్దరు కరెక్ట్గా ఉంటాయి లేదా అని తను 5 క్వశ్చన్స్ ఇచ్చారు నాకు సార్. దాంట్లో 5 క్వశ్చన్స్కి గాను తను 4 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పింది. 6 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పింది, 2 క్వశ్చన్స్ తప్పు చెప్పింది. అలా తను 4th కంటెస్టెంట్ వచ్చి ప్రేరణ అయింది. వీళ్ళిద్దరు సెకండ్ పేర్ అండి. సెకండ్ పేరు వచ్చేసి అభయ్, ప్రేరణ ఇద్దరు మ్యారీడే. తర్వాత గెస్ట్ వచ్చారండి. రాణా దగ్గుపాటి, మళ్ళీ నివేతా థామస్, విశ్వ రాచకొండ. 35 ఒక చిన్న కథ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారండి. ట్రైలర్ని నాగార్జున సార్ లాంచ్ చేశారు. చాలా బాగుంది ట్రైలరు. దానికి రాణా గారే ప్రొడ్యూసరు. తర్వాత రాణా గారు నివేదా థామస్ని హౌస్లోకి పంపించారు. ఒక గేమ్ ఆడిపించారు. 4 కంటెస్టెంట్ చేత ఆడిపించారు. ఆ గేమ్లో నిఖిల్ను యష్మి గౌడ జంట గెలిచారు. ఒక బాటిల్ ఇచ్చారు వాళ్ళకి. ఆ బాటిల్ నిలబెట్టేదిగా ఎవరు త్వరగా ఎక్కువ తొందరగా నిలబెడతారు ఒకటి ఇచ్చారండి. దానికి బోర్డు లాగా. ఆ బోర్డు పాస్ అవుతా ఎవరైతే ముందే ఎక్కువ ఆ బోర్డు పాస్ అవుతుందో ఆ గేమ్ ఆ బాటిల్ పైకి విసిరేస్తే ఎవరు నిలబెడితే ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటుంది బోర్డు. అలా ఆ గేమ్లో నిఖిల్, యష్మి గౌడ జంట గెలిచారు. ఓడిపోయిన అభయ్, ప్రేరణకి ఫోమ్ పూసారు వాళ్ళిద్దరు కలిసి.
దీంట్లో కొత్తగా దీంట్లో 3 బ్యాడ్ న్యూస్ ఉంటాయి. ఒక బ్యాడ్ న్యూస్ రివీల్ చేయండి అని చెప్పి నాకు సార్ చెప్పారు. అక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డులో 3 బోర్డ్స్లో రివీల్ చేయమంటే ఒక బోర్డు రివీల్ చేశారు. దాంట్లో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి ఈ సీజన్ మొత్తం నో కెప్టెన్, అసలు కెప్టెన్ అనేవాడే ఉండదు అనమాట ఈ సీజన్ మొత్తం. అంటే నో కెప్టెన్ అంటే ఏంటి, ఇంకా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండదు. ఎవ్రీ వీకెండ్ నామినేషన్స్లోకి వస్తారు. ఇదివరకైతే కెప్టెన్ ఉంటే ఆ కెప్టెన్ నామినేషన్ చేయకూడదు, 1 వీక్ అతనికి ఇమ్యూనిటీ లభించేది. అతను కెప్టెన్గా ఉంటే తను అందరి చేత పనులు చేయించటం, తను అలా ఉండేవాడు. కెప్టెన్సీ బాధ్యత అందరికీ కెప్టెన్ అవ్వాలని ఒక గేమ్ పెట్టేవాడు, ఇట్లా ఉండేది. ఇప్పుడు అలా లేదు, కెప్టెన్ అనేవాడే లేడు. అందరు నార్మల్ కంటెస్టెంట్స్, అందరూ ఆడటమే, ఎవ్వరికి ఇమ్యూనిటీ పవర్ అనేది లేదు. ఇది ఒక ఫస్ట్ బ్యాడ్ న్యూస్. మొత్తం 3 బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి దీంట్లో అని చెప్పారు. అలా ఫస్ట్ బ్యాడ్ న్యూస్ రివీల్ అయింది. తర్వాత 5th కంటెస్టెంట్ వచ్చి ఆదిత్య ఓం అండి. తను లాహిర్ లాహిర్ సినిమాలో యాక్టర్గా చేశాడు. తర్వాత 5-6 సినిమాలు చేశాడంటే అవి ఫ్లాప్ అయినాయి. తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత హిందీ మూవీస్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే అక్కడ డైరెక్షన్ చేసి ఒక 4 మూవీస్ రైటర్గా కూడా చేశాను. తర్వాత ఇంకా సోషల్ సర్వీస్ బిగిన్ చేశాను. కొన్ని గ్రామాలు దత్తత తీసుకున్నాను, సోషల్ సర్వీస్ బిగిన్ చేశాను. అన్లిమిటెడ్గా తనకు ఛాలెంజెస్ కావాలని చెప్పాడు. అలా తను ఆదిత్య ఓం ఎంటర్ అయ్యాడు. తర్వాత ఏమో తను ఏవీతో వచ్చాడండి, ఒక ఏవీ చూపించారు తనది. తర్వాత 6th కంటెస్టెంట్ వచ్చి సోనియా అండి. తను టీవీ యాక్ట్రెస్, తను డ్యాన్స్తో వచ్చింది. యాక్ట్రెస్ తను ఈ సినిమాలో అంటే దిశా మూవీ యాక్ట్రెస్ అంటండి. తనకి ఆర్జీవి గారు ఏవి చూపించారు, ఆర్జీవి గారు తనకి విషెస్ చెప్పారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇది 3rd పేర్ అండి. 3rd పేర్ వచ్చి ఆదిత్య ఓము మరియు సోనియా, ఇద్దరు అన్మ్యారీడ్ అండి. తర్వాత 6th కంటెస్టెంట్ అండి. 6th కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క ఏవి వచ్చిందండి. ఆ ఏవీలో తన పాట పాడింది. ఫుల్ ఏవి అంతా కూడా చాలా కామెడీగా జరిగింది. చాలా కామెడీగా తను మాట్లాడడం కానీ తను చేయడం కానీ అంతా మొత్తం ఆ ఏవి అంతా చాలా కామెడీగా ఉంది. ఈ సీజన్లో తను మంచి కామెడీగా చేస్తుందని అనుకుంటున్నాను నేనైతే. తనది చాలా తన పార్ట్ అంతా కామెడీగా చేసింది. తనకు మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయిందంట. యూఎస్ఏకి వెళ్ళి షోస్ చేస్తూ ఉంటారంట ఎప్పటికప్పుడు. అలాగా తను వచ్చింది బెజవాడ బేబక్క అని. తర్వాత 8th కంటెస్టెంట్ వచ్చి ఆర్జే శేఖర్ భాష అండి. తను మీకు అందరూ తెలుసు, ఆర్జేగా FM రేడియోలో మొత్తం 18 అవార్డులు గెలుచుకున్నాడంటే. ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్గా మారారంట. అలాగా ఆర్జే శేఖర్ భాష వచ్చారండి, ఎంటర్ అయ్యారు. అలాగా 4th పేరు వచ్చి ఆర్జే శేఖర్ భాష, బెజవాడ బేబక్క ఇద్దరు కలిసి వచ్చారండి. వాళ్ళిద్దరు మ్యారీడ్ పర్సన్సే. కాకపోతే బెజవాడ బేబక్క మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయింది. ఇంకా తర్వాత 9th కంటెస్టెంట్ వచ్చి కిరాక్ సీత, తను యాక్ట్రెస్. తను కూడా ఏవీతో వచ్చింది. బేబీ మూవీ దాంట్లో తన బేబీ సినిమా మూవీలో యాక్ట్రెస్గా చేసింది. ఆ సినిమా తర్వాత తనకి చాలా నెగటివిటీ వచ్చిందని, తన పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారని ఆ పాత్ర చేసినందుకు కానీ అని చెప్పింది. దానికి నాగ్ సార్ గారు తర్వాత తన కెమెరా వైపు తిరిగి అందరి యాక్టర్స్ అంటే వాళ్ళది వేరు, లైఫ్ వేరు, సినిమాలో పాత్ర వేరు, పాత్రలో ఉన్నట్టు లైఫ్లో ఉండరు అని చెప్పారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి 4 క్వాలిటీస్ ఏమున్నాయో బోర్డు మీద రాయమన్నారు. దానికి గాను స్ట్రాంగ్, కేరింగ్, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబుల్ అని రాసింది. తర్వాత 10th కంటెస్టెంట్ వచ్చి మణికంఠ. తను ఏవీలో వచ్చాడండి. తన స్టోరీ మొత్తం చాలా ఎమోషనల్గా ఉందండి. తన స్టోరీ మొత్తం ఏవీలో చెప్పాడు. తన ఫాదర్ తనకు 2 ఇయర్స్కే చనిపోగా తన మదర్ మళ్ళీ 2nd మ్యారేజ్ చేసుకున్నారంట. స్టెప్ ఫాదర్ వచ్చారంట. తనకి కొంతకాలానికి తన సొంత ఫాదర్ కాదు, స్టెప్ ఫాదర్ అని తెలిసిందంట. అదంతా సరిగ్గా ఉండేవాళ్ళు కదంట, రిలేషన్ సరిగ్గా మా ఇద్దరి మీద సరిగ్గా రిలేషన్ ఉండేది కదా. వాళ్ళ అమ్మ కూడా తర్వాత క్యాన్సర్తో కొంతకాలం కంటే చనిపోయిందంట. ఇంకా ఒంటరిగా ఉండలేక చిన్న వయసులోనే తనకు IPSC ఎగ్జామ్స్ రాసి దాంట్లో జాబ్ వచ్చింది. ఒంటరిగా ఉండలేక చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారంట. తన తల్లి తనకు మళ్ళీ తన పాప రూపంలో పుడుతుందని చిన్న వయసులోనే తెలియని వయసులో మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పారు. మ్యారేజ్ అయిన తర్వాత నిజంగానే తనకు ఒక పాప పుట్టింది. అప్పుడు USA ఉన్నారు. తర్వాత భార్యాభర్తల మధ్య ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో మళ్ళీ USA నుంచి ఇండియాకి వచ్చేసరి ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు కోసం బిగ్ బాస్లోకి వచ్చానని చాలా ఎమోషనల్గా చెప్పారు. తను కూడా చాలా సీరియస్లో నటించాడండి. తను సీరియస్లో ఫేమ్ అవుతున్నాడు ఇప్పుడు. నాకు సార్ అడిగారు, నీ బయోపిక్ తీస్తే దానికి ఏం పేరు పెడతావంటే ఆఖరి పోరాటం అని పేరు పెడతానని చెప్పారు. మళ్ళీ లైఫ్లో నీకు ఇంకో ఆపర్చునిటీ వస్తే ఏం చేస్తావంటే నాకు మళ్ళీ మా అమ్మ నాకు కావాలి, ఆ క్యాన్సర్ లేకుండా మా అమ్మ నాకు కావాలి
అని అన్నాడు. ఇంకా ఆపర్చునిటీ వస్తే నాకు మ్యారేజ్ లేట్గా చేసుకుంటాను, మ్యారేజ్ తను తొందరగా చేసుకోకుండా ఉండాల్సింది తెలిసి తెలియని వయసులో అని చెప్పాడు. తర్వాత నాకు సార్ తను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ అమ్మ వేసుకునే రెడ్ కలర్ స్వెటర్ తనకు గిఫ్ట్గా ఇచ్చారు. అలాగా 5th పేరు వచ్చి కిర్రాక్ సీత నాగమణికంట, ఇద్దరు ఫేమ్ అండి. వాళ్ళిద్దరు కలిసి అయ్యారు ఒక జంటలాగా 5th పేరు. తర్వాత గెస్ట్స్ వచ్చారండి మళ్ళీ నానీను ప్రియాంక మోహన్. వాళ్ళిద్దరు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం సరిపోదా శనివారం అనే మూవీ ప్రమోషన్ హిట్ అయింది ఆ మూవీ ఆల్రెడీ. దాని మూవీ ప్రమోషన్ కోసం సందర్భంగా వచ్చారు. దాంట్లో కూడా ట్రైలర్ చూపించారు, చాలా బాగుంది మూవీ ట్రైలరు. తర్వాత నాగ్ సారును నాని చాలా కొంచెం కామెడీగా కొంచెం ఫన్గా మాట్లాడుకున్నారు ఇద్దరు. వాళ్ళని లోపలికి పంపి గేమ్ ఆడించారు. వాటర్ బెలూన్స్తో వాళ్ళకి ముగ్గురు పేర్స్తో ఆడించారండి. వాళ్ళ ముగ్గురు కలిసి వాటర్ బెలూన్స్ తీసుకెళ్ళి కళ్ళకి గంతలు కట్టేశారు. ఇంకొకళ్ళు వాళ్ళని చెప్పాలన్నమాట, వాళ్ళని గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఒక టేబుల్ మీద పెట్టారు. టేబుల్ మీద పెట్టేసి వాటర్ బాల్స్తో వాటర్ నింపమని చెప్పారు. వాటర్ నింపమంటే దాంట్లో శేఖర్ భాష బెజవాడ బైబక్క గెలిచారండి. తర్వాత సెకండ్ బ్యాడ్ న్యూస్ రివీల్ చేశారు. అది వచ్చి నో రేషన్ అని చెప్పారు. ఆ రేషన్ కావాలంటే వాళ్ళు టాస్క్స్ గెలిచి సంపాదించుకోవాలని చెప్పారు. అలాగా 9th కంటెస్టెంట్ అండి. 9th కంటెస్టెంట్ వచ్చి పృథ్వీరాజ్ అండి. తను సీరియల్ యాక్టరు. తను డ్యాన్స్తో వచ్చాడు. అన్లిమిటెడ్గా తనకి ఫ్యాన్స్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పారు. తను సింగిల్ అని చెప్పారు. బడ్డీ బొమ్మ గీయమంటే ఓ బొమ్మ గీశాడు బోర్డు మీద. తర్వాత 12th కంటెస్టెంట్ అండి వచ్చి విష్ణుప్రియ వచ్చింది. తను డ్యాన్స్ చేస్తూ వచ్చింది. తను యాక్టర్స్ ప్లస్ యాంకరు. అన్లిమిటెడ్గా తనకి ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పింది. తన కళ 8th సీజన్ అప్పటి నుంచి తన కళ వచ్చేదంట. బిగ్ బాస్లో ఉన్నట్టు బిగ్ బాస్కి వెళ్ళినట్టు కళ వచ్చేది. తనకి 8th నెంబరు తనకి లక్కీ నెంబర్ అని, అందుకనే 8th సీజన్లో వచ్చాను అని చెప్పింది. అలాగా వచ్చి 6th పేరు వచ్చేసి పృథ్వీరాజు విష్ణుప్రియ అయ్యారండి. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు అన్మ్యారీడే. తర్వాత 13th కంటెస్టెంట్ అండి. 13th కంటెస్టెంట్ వచ్చి నైనిక అండి. తను డాన్సర్గా మంచి ఫేమ్ సంపాదించింది. మంచి ఫేమ్ మళ్ళీ తను కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేసింది. నాకు సార్ ఒక టెస్ట్ ఇచ్చారు తనకి. ఒక 3 రోజుల్లో నువ్వు ముగ్గురు కంటెస్టెంట్ దగ్గర నుంచి నువ్వు కాంప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పారు. తర్వాత వచ్చేసి 14th కంటెస్టెంట్. ఇతను ఒక్కడనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మిగతా వాళ్ళందరూ మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే వచ్చారు. నబీల్ ఆఫ్రిది అంటండి. తను ఏవీతో వచ్చాడు. వరంగల్ అబ్బాయి అంట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట. ర్యాప్ సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ తీసి తర్వాత కామెడీ వీడియోస్తో చాలా ఫేమస్ అయ్యారంట. మొత్తం 1 million ఫాలోయర్స్ ఉన్నారంట తనకి. వరంగల్ డైరీస్ అనేది కూడా తీశారంట. అలాగా మనకి 7th పేరు వచ్చేసిందండి. 7th పేరు వచ్చేసి నైనిక అండ్ నబీల్ ఆఫ్రిది. వీళ్ళు మొత్తం కలిపి 7 పేర్స్ అండి. మొత్తం 14 మందిని కానీ వీళ్ళిద్దరు అన్మ్యారీడ్. మొత్తం 14 మంది కంటెస్టెంట్ని దాంట్లో పంపించారు బిగ్ బాస్లోకి. మొత్తం 7 జంటలుగా పంపించారు. తర్వాత వీళ్ళకి సంతూర్ వాళ్ళ హ్యాంపర్ వచ్చింది. దాంట్లో సోప్స్ పేస్ట్లు అవన్నీ వీళ్ళు యూజ్ చేసుకుని పంపించారు. తర్వాత గెస్ట్గా అనిల్ రావిపూడి వచ్చారండి. ఎప్పుడు ప్రతి సీజన్లో చివరిలో వస్తారు. ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్లో సూట్ కేసు తీసుకొని వస్తారు. అలాంటిది ఈ సీజన్లో ముందే వచ్చేసి వాళ్ళందరినీ వచ్చిన 14 కంటెస్టెంట్ని 7 పేర్స్ని అందరినీ హాల్లో కూర్చోమని చెప్పారు. హాల్లో కూర్చోమని చెప్పేసి ఇప్పటిదాకా పెట్టిన గేమ్స్లో ఓడిపోయిన వాళ్ళలాగా అంటే 4 లేచారు. 4 లెగిస్తే ఆ 4 నుంచోబెట్టి మీరు ఓటింగ్ అండి. వీళ్ళలో ఎవరికి తక్కువ ఓట్లు వస్తే బయటికి ఎలిమినేషన్ చేయమని, మీరు ఎవరైతే ఎక్కువ ఓట్లు వేస్తే కనుక వాళ్ళని నేను ఎలిమినేషన్ చేసి వాళ్ళని స్వాప్ చేస్తానని చెప్పారు. స్వాప్ చేస్తానని చెప్తే ఒక 5 నాగమణికంటకి వేశారండి. 5 అతను వెళ్ళిపోవాలని. అతను వేసేసరికి అతను చాలా ఎమోషనల్ నాగమణికంట వెళ్ళిపోవాలని చెప్పారు. స్వాప్ చేస్తానంటే ఇంక సరే అని చెప్పని తను అనిల్ రావిపూడి ఆ అబ్బాయిని బయటికి తీసుకొని వస్తూ ఒక శివుడు సాంగ్ పాడమంటే చాలా ఎమోషనల్గా సాంగ్ పాడి నేను పాడలేకపోతున్నాను సార్ అన్నాడు. తర్వాత ప్రాంక్ అని చెప్పి అతను లోపల దించేశాను. నేను ఎక్స్పెక్ట్ చేశానండి ఆయన అలా చెప్తుంటే ఇది ప్రాంక్ అయి ఉంటుంది, అంత తొందరగా ఎలిమినేషన్ చేయరు, లేదంటే కానీ ఏదైనా సీక్రెట్ రూమ్లో ఫస్ట్లోనే పంపిస్తున్నారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అతను మళ్ళీ తిరిగి రూమ్లోకి వచ్చాడు. చాలా ఎమోషనల్గా ఉంది అదంతా సీన్ అంతా. కొత్తగా ఎంటర్టైన్మెంట్ అనమాట. తర్వాత వీళ్ళతో మళ్ళీ గేమ్ ఆడించారు. మిగతా 3 జంటలతో గేమ్ ఆడించారండి. అదేం గేమ్ అంటే బాల్స్ని ఊదుతూ ఒక హోల్లో పంపించాలన్నమాట.
ఆ బాస్ దాంట్లో ఏమో నైనిక నబీల్ జంట గెలిచారండి. తర్వాత థర్డ్ బ్యాడ్ న్యూస్ రివీల్ చేశారు. అదేంటంటే ఒక రూమ్లోకి అందరినీ కంటెస్టెంట్స్ అందరినీ రమ్మని చెప్పారు బిగ్ బాస్. అందరు కలిసి వెళ్ళారు. పెద్ద బాక్స్ పెట్టి దానికి మొత్తం చైన్స్ కట్టేసి ఉన్నాయి. అవన్నీ కలిసి చైన్స్ ఒక్కసారిగా టప్మని పోయి బాక్స్ రివీల్ అయింది. దాంట్లో 0 అని ఉందండి. అంటే 0 అనమాట. మీకు వచ్చే ప్రైజ్ మనీ దీంట్లో ఉంది అని చెప్పి అనౌన్స్ చేసి ఓపెన్ చేయించారు. ఓపెన్ చేస్తే లోపల 0 అని ఉంది. అంటే దానికి చెప్పారు ఇది 0, మీరు ఆడే టాస్క్లను బట్టి మీరు చేసే ప్రయత్నాలు బట్టి అక్కడ ఉండే అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అది కూడా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ అమౌంట్, లిమిట్లెస్ కాన్సెప్ట్ కాబట్టి అని చెప్పారు బిగ్ బాస్. దాంతో ఇంకా ఈరోజు ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ బాగానే ఉందండి. అందరూ మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే వచ్చారు. ఒక్క నోబుల్ అతను నబీల్ అఫ్రీద్ అని అతను ఒక్కతనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అతను ఒక్కడే తెలియదు. మిగతా వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళే. మొత్తం అందరినీ ఈసారి అందరినీ ఏజ్ చిన్నవాళ్ళనే తీసుకున్నారు. మొత్తం అందరినీ యాక్టివ్గా ఉండే వాళ్ళనే తీసుకున్నారు. ఇంకా రేపటి ప్రోమో కొంచెం చూపించారండి. యాక్టర్ నవీలును మణికంఠ మధ్య కొంచెం హార్డ్ డిస్కషన్ జరిగింది. తనకు అందరూ అట్లా ఓట్లేశారు కదండి. ఆ ఓట్లేసిన వాళ్ళ గురించి నిఖిల్ దగ్గర మాట్లాడుతూ బాధపడుతున్నట్టు చూపించారు. దానికేమో నిఖిల్ పర్లేదు లైట్ తీసుకో అన్నట్టుగా మాట్లాడాడు. అది చూపించారు రేపటి ప్రోమో. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ఫస్ట్ డే యొక్క రివ్యూ చెప్పానండి మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నేను ఎప్పటికప్పుడు ఈ రివ్యూస్ ఏ రోజుకి ఆ రోజు పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. కంటెస్టెంట్స్ లిస్ట్. ఫస్ట్ వన్ యష్మి గౌడ, టీవీ యాక్ట్రెస్. సెకండ్ వన్ నిఖిల్, టీవీ యాక్టర్. థర్డ్ వన్ అభయ్ నవీన్, పెళ్లి చూపులు ఫేమ్ యాక్టర్ ప్లస్ డైరెక్టర్. ఫోర్త్ వన్ ప్రేరణ, టీవీ యాక్ట్రెస్. ఫిఫ్త్ వన్ ఆదిత్య ఓం, తను యాక్టర్ ప్లస్ డైరెక్టర్. సిక్స్త్ కంటెస్టెంట్ సోనియా సింగ్, తను యాక్ట్రెస్. సెవెంత్ వన్ బెజవాడ బేబక్క, తన సోషల్ మీడియా స్టార్. ఎయిత్ వన్ ఆర్జే శేఖర్ భాష, తను సోషల్ యాక్టివిస్ట్గా మనందరికీ తెలుసు. నైన్త్ వన్ కిరాక్ సీత, బేబీ ఫేమ్ యాక్ట్రెస్. 10th వన్ నాగమణికంఠ, టీవీ సీరియల్ యాక్టర్. 11th వన్ పృథ్వీరాజ్, తను టీవీ సీరియల్ యాక్టర్. 12th వన్ విష్ణుప్రియ, తన యాక్ట్రెస్ ప్లస్ యాంకర్, మనందరికీ తెలిసిన అమ్మాయి. 13th వన్ నైనిక, డీ డాన్సర్గా చాలా ఫేమస్ అయింది తను. 14th వన్ నబీల్ ఆఫ్రిది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.